డబ్బులు బాగా వస్తాయి. పంప సిటీ కదా, కొత్తగూడెం పెద్ద సిటీ, అక్కడంతా పవర్ ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు ఉంటారు, చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది మన ఆలోచనలన్నీ కూడా పై పైన చూస్తూ ఉంటాయి. ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళ దగ్గరికి స్తోత్రమేగా. మన ఆలోచనలన్నీ కూడా ఎక్కడ సంఘం కట్టాలి, ఆడగడదాం సంఘం, ఆడ చాలా మంది వస్తారు, చాలా మంది భయంకరంగా ఉంటారు. మరి దేవుని ఆలోచన ఏంటి? పక్కా కుగ్రామానికి వెళ్ళి నువ్వు సేవ చేయమంటున్నాడు దేవుడు కదా. ప్రభా ఒక్కసారి మరొకసారి చూడయ్యా, ఒకసారి ఆలోచించి, నేను అక్కడికక్కడ వెళ్ళి నేను ఎంత చదువు చదివి, నేను ఎంత జ్ఞానం కలిగి, నేను ఎంత ఆస్తి ఉంచుకొని, పేరు ప్రఖ్యాత ఉంచుకొని నేను అక్కడ కూడా ఎందుకు ప్రభా అని కొన్నిసార్లు ఏం చేస్తావు, ఆలోచన చేస్తా ఉంటాను. కానీ సొంత నిర్ణయం. యోనా కూడా ఆలోచన చేసి వాళ్ళందరికీ ఆహారం లేకుండా చేశాడు. లేకుండా ఆహారం లేకుండా చేశాడు. మధ్యలోనే వాడ మునిగిపోవడానికి కారణం అయిపోయింది. అదేమని అడిగితే నేను దేవుని సన్నిధిలో నుంచి పారిపోతున్నాను అంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడంట? పారిపోతున్నాను అంటున్నాడు. మూడోది, ఎవరయ్యా ఎవరి తాలూకు నువ్వంటే, నేను జీవమగల దేవుని సేవకుని, దేవుని యొక్క సేవకుని అంటున్నాడు ఆయన. భూమి ఆకాశాలు కలుగు చేసిన నేనంటే ఎవరుకున్నావు? ఎవరండి 66, 26 నేను ఎవరు అనుకుంటున్నాను అని చెప్తా ఉంటాను. ఈ 22, 66, 26 దేవుని ముందు పనిచేయరు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఎవరు అనుకుంటున్నా? జీవము గల దేవుడి చిత్తాన్ని చేయకుండా ఏం చెప్తున్నాడు? మన దేవుడి చిత్తాన్ని చేసి దేవుడి సేవకుని చెప్తే ఘనత. దేవుడి చిత్తం చేయకుండా సొంత నిర్ణయం తెలియజేస్తున్నాడు ఆయన. నేను జీవము గల దేవుని. వాళ్ళు అంటున్నారు, నీ పేరు సీటీ తీసాము, నీ ద్వారా మాకు ఈ శ్రమ వచ్చిందంటే ఏనంటున్నాడు? నాకు ముందే తెలుసు, నన్ను ఎత్తే దాంట్లో పడాను. ఎప్పుడు తెలుసు అంటే ఆయనకి? దేవుడికి మహిమ కలుగునుగా. అంటే ఆ శ్రమ నా ద్వారా వచ్చిందని. ఇప్పుడు మనం కూడా చేసే పని అదే కదా. చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేస్తున్నా కనుక పక్కవాడికి శ్రమ వస్తుంది, మనకు కూడా శ్రమ వస్తుంది. సువార్త ప్రకటించమని ఈ ఊరికి పంపితే అనుకుందాం, మనం ఈ ఊరికి పంపితే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నావు అని జాగ్రత్త అని ఊరుకుంటారు. ఊరుకోరు. వాళ్ళకి ప్రేమతో సువార్త చెప్పాలి, వాళ్ళకి ప్రేమతో ప్రార్థన చేయాలి, వాళ్ళ ప్రేమతో పరిచయం చేయాలి, వాళ్ళ ప్రేమతో మందిరానికి నడిపించాలి. రాకపోతే సస్తా అంటే ఊరుకుంటారు. ఆడ దేవుడు, దేవుడు, ఆ దేవుడు, ఏ దేవుడు అన్నావు ఏమంటారు? ఇదే మనం చేసే పని. దేవుడికి స్తోత్రం. ఇది ఏం చెప్పన్నాడు దేవుడు? యేసయ్య గురించి చెప్పన్నాడు, వాళ్ళ గురించి చెప్తారు. యేసయ్య సిలువ సువార్తను చెప్పు, మరణం చెప్పు, ఆ యొక్క యాగము చెప్పు, రాకడ చెప్పు, మానుకోయి అంతే. మనోడు చెప్పారు అక్కడ. పౌలు గారు జ్ఞానంగా ప్రాంతానికి వెళ్ళి, మీరు అతి దేవత భక్తి గలవారై ఉన్నారు, కానీ మేము ఆరాధించే ఎవరో మీరు తెలుసుకోండి అన్నాడు. ఎన్ని దేయాలు అన్నాడా? వాడు ఏమన్నాడు? అతి దేవత భక్తి ఎక్కువ ఉంది, చాలా భక్తి చేస్తున్నారు, చాలా మంచి గంత గలవారు, చాలా ప్రవీణులు మీరు, చాలా విద్యావంతులు మీరు, చాలా మంచివాళ్ళు మీరు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మన అంటే డైరెక్ట్ పెద్ద దేయాలు ఊరుకున్నారు. అందుకే రివర్స్ అయ్యేది. ఎందుకు తంతనాడు సేవకులు అంటే వీళ్ళు తగ్గించుకున్నారు. మీరు గుడితో వచ్చిన వారు కాదు, మన దేవతలు దూషించుకుని లేదు. చూసావా? దేవతలు దూషించారా? వాడు తంతనాడని మన ఓ అని సక్కర వేస్తున్నారు, కానీ మనకి తగ్గించుకునేది. మన నోటి మాట వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి చొచ్చాలి. అయ్యలారా మేమేం చేశాం? ఏమన్నాడు పౌలు గారు? అయ్యలారా. అపొస్తలులు ఏమన్నారు? అయ్యలారా ఏమన్నారు? బ్రతులాడుకుంటున్నాడు. సంఘాన్ని తిట్టాడు, కొట్టాడు, అనేక రకాలు చేశాడు. సంఘాన్ని కూడా బ్రతులాడుకొని గోదానికి తెచ్చుకున్నాడు. మళ్ళా దేవుడికి మహిమ కలుగునుగా. నేను అంటాను, నీ ఆలోచన ప్రకారం ఏ పని చేసినా నీకు ప్రమాదమే,
పక్క వాళ్ళకు కూడా ప్రమాదమే. నీవు దేవుని చేతిలో ఉండగల పాత్ర అయితే మొదట నీవు దేవుని చిత్తం చేయడానికి నీవు పరిశుద్ధపరచుకోవాలి. నీకు ఒక వ్యక్తిగత క్రమం ఒకటి ఉండాలి. 4 క్రమాలు ఉన్నాయి బైబిల్లో. 1 వ్యక్తిగత క్రమం, 2 ఉపదేశ క్రమం, 3 గుడార క్రమం, 4 పరిచర్య క్రమం. ఈ క్రమాలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే అన్వయించుకుంటావో పరిచర్య ఆటోమేటిక్గా దేవుడు చేస్తాడో. నువ్వు ఆయన చిత్తం చేయంతే దేవుడు ప్రణాళిక చేస్తాడు. నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా నిలబడు. అక్కడికి వెళ్ళి ఇంకేం చేయక్కర్లా, దేవుడే చేస్తాడు కార్యాలన్నీ. నువ్వు ఆఫీసులో కూర్చుంటే చాలు, ఏ అవసరమే ఎవడుందో వాడే వస్తాడు ఆఫీస్కి. నువ్వు సంతకం పెట్టడమే నీ పని. నిజనవా? ఏ పని నువ్వు ఆఫీసులో కూర్చో. నేను ఈగలో కనపడతానంటే ఇక నువ్వు ఆఫీసులో కాదు, నువ్వు వెళ్ళే టైంలోకి వెళ్ళాలి. వెళ్ళే టైంలో వెళ్ళాలి. స్వార్థ కోటాల్లో ఏ కోటాలు అక్కడ పెట్టారు. పొద్దున లెగంగానే ఈగులో పడ్డ వరకు ఇవన్నీ ఏమంటారంటే ఏమి పని పాటలేదని ఆలోచన చేస్తా. నేనేమంటాను తెలుసా, నువ్వు ఉన్నతమైన ఘనమైన సేవకుడివి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని అవమానపరచవద్దు. ఈ ఊరిలో సేవకుడు ఉన్నారంట, ఎవరయ్యా అని సౌలు గాడిదలు పోయినాయని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ ఊరిలో ఒక బహుఘనుడు ఉన్నాడు. చదవమాట 1 సమయంలో 9వ అధ్యాయం ఎందుకండి. ఈ ఊరిలో ఒక గనుడైనటువంటి సేవకుడు ఉన్నాడు, బహుఘనుడు, మామూలుడు కాదు. ఆయన ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చును. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. దైవజనుడు ఒకడు ఉన్నాడు, బహుఘనుడు. అతడు బహుఘనుడు. ఏ మాట చెప్పునో అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. ఆ మాట నెరవేరును. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు? ఆ ప్రాంతానికి వచ్చిన సౌలు అడుగుతున్నారు. అంటే సేవకుడి గురించి ప్రజలు ఏం చేయాలి? అడగాలి. అయ్యా ఈ ఊరిలో ఒక దైవజనుడు ఉంటాడు, ఆయన ఎక్కడున్నాడు ఆయన అంటే పలానా సాటి ఉంటాడు. ఆయన ఏ మాట చెప్పునో ఆ మాట జరుగునంటయ్యా. నేను అక్కడికి వెళ్ళాలి. ఎక్కడున్నాడయ్యా అంటే ఇప్పుడే అతడు ఉన్నతమైన స్థలానికి వెళ్ళబోతున్నాడు. మీరు ఆ యొక్క అర్పణ చెల్లించక ముందు కలుసుకోవచ్చు. ఆయన కొండ ఎక్కబోతున్నాడు, ఇప్పుడే వచ్చాడు రామాలయానికి, మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆనవాళ్ళు చెప్పారు. దేవుని స్తోత్రం. నేనంటాను, దేవుని మహిమలో నిన్ను పిలిచాడు దేవుడు. దేవుడి యొక్క రాజ్యం కొరకు పిలిచాడు. దేవుని యొక్క ప్రణాళిక చెప్పి నేను పిలిచాడు కనుక నువ్వు బహుగనుడివి. ఎవరంటారు? పనికి మానవుడే కాదు. మనం ఎవరు? చిన్నవాడైనా పెద్దవాడైనా మిడిల్ అయినా బాలుడైనా దేవుడు పిలిస్తే తన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి బహుగనుడు. తన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి ఏమవుతాడు? బహుగనుడు. కారణం ఏంటంటే సమయలు చిన్ననాటి వయసులో నుంచే దేవుడు మందిర పరిచయంలో ఉంచింది హన్నా. సమయలు ఎదిగాడు. చిన్నప్పుడే దేవుడు స్వరాన్ని విన్నాడు. యాజకుడు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు. 2 రాజులను సమయలు అభిషేకించాడు. ప్రవక్త. నేనంటాను, నువ్వు బహుగనుడుగా దేవుడి కొరకై నిలబడగలిగితే నీ సాక్ష్యము దాని మొదలుకొని బలిష్వ వరకు గాంచబడింది. హల్లెలూయా. మన యొక్క ఆత్మీయ జీవితంలో బహుగనుడైనటువంటి జీవితం మనం చేయాలంటే, బహుగనుడుగా మనం ఉండాలంటే పరిశుద్ధ జీవితం చేయాలి. ఏ జీవితం? ఆ ఓరగా నేను అంతా జోకర్లా ఉంటా అంటే మొదటి పాస్టర్ ఎట్లా ఉండాలి? పరిశుద్ధుడని పిలువబడేవాడిగా ఉండాలి. దైవ సేవకుడు అంటే ఏంటి? ఘనుడు. ఘనమైన వ్యక్తి ఎలా ఉంటాడు? ఘనముగానే ఉంటాడు. దేవుని మహిమ కొరకు. నువ్వు చిన్న గుడి చేసుకున్న పర్లేదు, అక్కడ దేవుడి మహిమ నివాసం చేయాలి. ఈ సంఘం 2-3 పర్వాలేదు, దేవుని యొక్క రాకడకు సిద్ధపరిచే ఆత్మలై ఉండాలి. ఈ దేవుని కొరకు ఎప్పుడు కూడా ఘనంగా ఆలోచించాలి. అంటే
ఆరాధించాలా? నా ద్వారా దేవుడికి ఏమి రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి. నా ద్వారా దేవునికి కార్యాలు జరగాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఏమి ఎరిగిన వారు? నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగితామంటే దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఉండాలి, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండాలి, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు ఎరిగితే నీ ద్వారా ఆయన ఆ నామమును ఘనపరచబడుతుంది, లేక ఆయన ద్వారా నీకు ఘనత వస్తుంది. ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తారంట దేవుని కొరకు. అందుకని పిల్లగా మొదట మనం పరిశుద్ధులుగా తయారవ్వాలి. యేసు ప్రభువుని మనం మాదిరి తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ నుంచి మనం మోషే కాడించి మలాకి వరకు తీసుకున్న వాళ్ళందరూ రాజులు గారు, యాజకులు గారు, ప్రవక్తలు గారు, న్యాయాధిపతులుగా ఉన్నారు. లోపాలు కనబడ్డాయి, కానీ యేసయ్యలో ఏ లోపము లేదు. కనుక యేసయ్యని ఏం చేయాలి? మనము మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన మొదట పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చాడు, పాపమును జయించేవాడిగా ఉన్నాడు, లోకాన్ని జయించేవాడిగా ఉన్నాడు. ఈ లోకపు కార్యాలన్నీ కూడా జయించడానికి యేసు ప్రభువు పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అరణ్యంలోకి వెళ్ళి ఆత్మ బలము చేతనే మళ్ళా తిరిగి గలిలయకు వచ్చాడు. ఏ బలం? మొదట మనకు పరిశుద్ధత రావాలంటే ఆత్మ బలం కావాలి. ఏం కావాలి? విశ్వాసం వేరే, ఆత్మ బలం. ఆత్మ బలం ఏం చేస్తా ఉంటుందంటే నిన్ను పాపము నుండి ఒప్పుకోలు చేస్తా ఉంటుంది. ఇది పాపము, ఇది దేవునికి విరోధమైన కార్యము, ఇది దేవునికి విరోధమైన కార్యమని తెలియపరుస్తూ ఉంటారు. నీ సొంత ఆలోచన ఏమైందంటే దైవికమైన ఆలోచన పక్కకి వెళ్ళిపోయింది. అందుకని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ద్వారా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. ఆత్మ బలం వచ్చేట తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఆయన గలిలయకు వచ్చాడు. సేవ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. మీరు చెప్పాలి, ఏం చేసేటప్పుడు? పరిచయం స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నాడు? మరి ఎవరన్నా 40 రోజులు పరిచయం స్టార్ట్ చేసేటప్పుడు దేవుడికి మహిమ కలుగునుగా. 40 రోజులు ఉపవాసం ఉండి ఆత్మ బలం చేత అపవాదిని వాక్యముతో జయించి, అపవాదిని శరీరంలో లోకాశలు కలిగిన కార్యాలన్నీ చూపించింది. వాక్యముతో జయించి ఆత్మ బలం చేత తిరిగి వచ్చాడు. గలిలయకు వచ్చి పేదలకు సువార్తను ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. పడవ రాయబడి చదువు లూకా సువార్తలు. లూకా సువార్త 4వ అధ్యాయం 16 వచ్చిన నుంచి లేక 17. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తాను వాడక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతి తీయబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, నలుగురని ప్రకటించుటకును, నరికిన వారికి విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఏం ప్రకటించడానికి వచ్చాడు? ఇర్మియా ప్రవక్త ముందుగానే ఈ యొక్క ప్రవచనం ద్వారా మాట్లాడి ఉన్నాడు. ఆ ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేర్చడానికి యేసు లోకానికి వచ్చి 30 ఏళ్ళు తండ్రి యొక్క తల్లితో ఉండి 3.5 సంవత్సరం 30 ఏళ్ళ బాప్తిసం పొంది ఆయన పరిచర్య ప్రారంభిస్తాడని ప్రార్థన చేశాడు. 40 రోజులు ప్రార్థించి 14 వచ్చినలో ఆత్మ బలముతో తిరిగి అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆత్మ బలము తెగేసాడు. గలిలయకి తిరిగి వచ్చి సువార్తను ప్రారంభించాడు. మనము కూడా ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి ప్రాణాత్మ శరీరంలో ఉన్నటువంటి వ్యతిరేక స్వభావాలు, మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన కార్యాలన్నీ విడిపించబడి పరిశుద్ధపరచబడి ఆ పాత్ర పరిశుద్ధంగా ఉంటే దేవుని ఆత్మ చేత నింపుతాడు.
నువ్వు తిరిగి ప్రయాణం చేస్తావు, ఆత్మను రక్షిస్తావు. హల్లెలూయా. నీ పాత్ర ఏమై ఉండాలంట? పరిశుద్ధపరచబడి ఉండాలంటే ఉపవాసము ద్వారా అపవాది తంత్రాలను జయించే అభిషేకం కావాలా. పోయి సువార్త పడించి దెయ్యాలు పడతాయి మిమ్మల్ని తెలుసా? దెయ్యాలు పడతాయి. దేవుడు సువార్త అంటే ఒక ఆశమాష కాదు. ప్రార్థన అన్నా సువార్త అన్నా సైతాను కన్ను నీ మీదకి వచ్చేది అన్నమాట. ఏ ముఖ్యమంత్రి మీద పోదు, ప్రధానమంత్రి మీద పోదు, నీ మీదకే వచ్చింది. హల్లెలూయా. ఎందుకని? తన రాజ్యాన్ని కొలగొడుతున్నావని, తన ప్రాకారాలు కొలగొడుతున్నావని, తన రాజ్యాన్ని కట్టనీయకుండా చేస్తున్నావని నిన్ను బాగా గురిపెట్టి కనిపెడతా ఉంటుంది అన్నమాట. అవ్వాలి ఎక్కడ దొరుకుతావని. అందుకని మనము స్వార్థ కట్టించేటప్పుడు పరిశుద్ధత అవసరమైనది. పరిశుద్ధాత్ముడు అవసరమై ఉన్నాడు. నీ వల్ల కాదు పని చేయడం, ఆయన చేయాలి పని. నువ్వు చేయాలి. నువ్వు చేస్తే నీకు బలహీనత వచ్చింది, ఆయన చేస్తే నీకు బలం వచ్చింది. హల్లెలూయా. ఎవరు చేయాలి? ఆయన చేస్తే ఏమొచ్చింది మనకి? బలం. ఇంకొన్ని గంటలైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం, ఇంకొన్ని రోజులైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం, కొన్ని సంవత్సరాలు చేయడానికైనా మనం నిలబడతాం. ఆయన చేస్తే. మనం చేస్తే కొద్ది రోజులు చేసి నా వల్ల కాట్లేదు, జ్వరం వచ్చింది, వెళ్ళిపోతుంది. మావాడికి బాగలేదు, వెళ్ళిపోతుంది. మాస్టర్ గారు ఇక్కడ అడుగుపెట్టి కాల్చి చెప్పలే వచ్చింది, నేను చేయలేదు, చాలా వెళ్ళిపోతుంది. ఎంతో మంది వచ్చి ఏం చేశారు? వెళ్ళిపోయారు అడ్రస్ లేకుండా. నేనంటాను, దేవుని కొరకు నీవు నిలబడగలిగితే, పిలిస్తే పరిశుద్ధపరచుకొని ఆ పాత్ర వాడుకునే పాత్రగా దేవుడు చేస్తాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రెండో భాగంలో యేసు ప్రభువారు ఆత్మ చేత గలిలయకు తిరిగి వచ్చి సువార్త ప్రకటించాడు. సువార్తలో అనేకమైన అద్భుతాలు జరిగినాయి. ఏం జరిగినాయి? రోగాలు పోయినాయి, దెయ్యాలు పోయినాయి, వ్యాధులు పోయినాయి, సమస్యలు పోయినాయి. ఎలాంటి రోగులు వచ్చినా ఏమయ్యారు? స్వస్థత పొందారు. యేసయ్యను గురించి దెయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. సర్వోన్నతమైన పరిశుద్ధుడు అయ్యా, నువ్వెందుకు వచ్చావు? మా సమయం ఇంకా రాలేదు, మరి నిన్ను చూసామని చెప్పి దెయ్యాలు కూడా. ఓ సర్వోన్నత దేవుడి సేవ కూడా మా ప్రాంతానికి వచ్చి నీ సంగతి తేలుతానయా? దేవుని గురించి దెయ్యాలు ఏమవుతాయి? మన గురించి కూడా ఏం చెప్పాలి? దెయ్యాలు సాక్ష్యం చెప్పాలి. నువ్వు మా ఏరియాకి వచ్చి కనుక్కో, పలానా పాస్టర్ గారండి, దెయ్యాలు పాస్టర్ గారే. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏదో పలకింతలను వెంబడించి ఆ దెయ్యం నిలబడతా ఉంటాడు. ఆయన దెయ్యాలు సాక్ష్యం చెప్తాడు. నేను ఆ పాస్టర్ గారి దగ్గరికి రానా? ఏమైంది? నేను రానంటే రాను, నన్ను అగ్నిగుండంలో పడేస్తాడు, నన్ను పాత్రలో పడేస్తాడు. ఇదిగో దేవుని కుమారుడా, నీతో నాకేమి? మా దగ్గరికి వచ్చావు, దేవుడికి స్తోత్రం. అంటే మీకు అర్థమైందా? నిన్ను ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాంతాన్ని పంపాడో ఆ దెయ్యాలని ఒకటవుతాయి. తెలుసా మీరు? ఒకసారి నేను రాజమండ్రి దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆన్లైన్కి నేనేంటి 2 దెయ్యాలు వచ్చి పైకి వేసినాయి. నేను వాక్యం చెప్పేటప్పుడే, మా ఏరియాకి ఎందుకు వచ్చావు? నువ్వు అంటుంది ఒక దెయ్యం, ఇంకొక అంటుంది మా ఏరియాకి ఎందుకు వచ్చావు అంటుంది. ఆ 2 కూడా కొట్టుకుంటా ఉన్నాయి లేచి. వాడు 2 ఊళ్ళు కూడా 2 ఊళ్ళ నుంచి వచ్చాడట. వాడు మా పొలిమేర దాటి నువ్వు వచ్చావు, నా పొలిమేర దాటి. అసలు ఆ 2 దెయ్యాలు వదిలించడానికి 3 గంటలు అవుతారట. చూసావా? ఆ 2 దెయ్యాలు కలబడుతుంది. మా ఏరియా నుంచి నువ్వు ఎందుకు వచ్చావు? మా ఏరియాకి నువ్వు ఎందుకు వచ్చావు? ఆ 2 లేచి అంటే నువ్వు ఎందుకు వచ్చావు పాస్టర్ గారు మా ఊరు అంటే నాకు టండ్ర పెడతాను ఇక ఇచ్చినప్పటికి. ఇక అప్పుడు ఆ పాస్టర్ గారు, అయ్యా మా ఊరంతా దెయ్యాలు ఊరయ్యా, నీ గురించి ఎవరు చెప్తే నువ్వు పిలిచావయ్యా అన్నాడు. అసలు ముందు పిలిస్తే నువ్వు సిద్ధపడనే వెళ్ళేవాడి, సిద్ధపడకుండా వెళ్ళేది కూడా. ఇక తేడా ఇష్టపడికెళ్ళా
నేను బాగా మరి ఎలాంటి ఎందుకు వచ్చారు కదా, నన్ను కూడా టార్గెట్ చేశారు మీరు ఎలాంటే మేము కలిసి వచ్చాము, చాలా మంది బయట ఉన్నారు అన్నాడు. ఎక్కడున్నారంట? చాలా మంది ఉన్నారు బయట చెబుతుంది. ఇక పాస్టర్ గారికి ఉడుకు కూడా ఉంది, ఏం భయపడద్దు, వాళ్ళందరినీ తీసుకోవాలండి ప్రార్థన చేస్తానని. అయ్యండి మేము వచ్చాక ఇక వాళ్ళు కూడా తెలియట్లేదు, నీకు మేము పెట్టుకోగానే మీరు పోతామని చెప్పేసి. ఎందుకంటే దేవుని ఆలోచన నీ మీద ఉన్నప్పుడు, దేవుని అభిషేకం నీ మీద ఉన్నప్పుడు అపవాది నిన్నేమి సర్వోన్నత దేవుడి కుమారుడు మాతో సేవకుడిని చూసి దెయ్యాలు సాక్ష్యం ఇవ్వాలి. యేసుని చూసి ఏమిచ్చినవి? సాక్ష్యం ఇచ్చినాయి. మమ్మల్ని పందుల్లోకి పంపించాయని బ్రతిలాడుకున్నాయి. ఆ పందులు కాసేవాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలులే. గదలీయులు ప్రాంతంలో వచ్చిందంటే అంతా గెరాసీనుల ప్రాంతం వచ్చింది. పందులు కాసే వాళ్ళందరి పేర్లన్నీ ఇప్పుడు ఏంటి అన్నాయి? గెరాసీనుల ప్రాంతం, అంటే దెయ్యాలు నివసించే ప్రాంతంలో పందులు కాస్తున్నారు. ఎవరంటే వాళ్ళు ఇశ్రాయేలులే కాసేవాళ్ళు. గాదు వంశీకులు అక్కడంతా. ఎవరు వాళ్ళు? గాదు వంశీకులు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గొర్రెలు కాసుకునేవాడు ముందు. తర్వాత ఆ ప్రాంతంలో పందులు కాయటం మొదలు పెట్టారు. ఒక్కొక్క పందికి గొర్రె కంటే ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు. అందరు కలిసి ఏం చేశారు? ఇశ్రాయేలు కూడా పందులు కాయటం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇది ఆ స్టోరీ చాలా చాలా ఉంటుంది, తర్వాత కూడా చెప్తాను. కనుక ఆ గదలీలు ప్రాంతంలోకి ప్రాంతం రాగానే అయ్యా మమ్మల్ని ఆ పందుల్లో కన్నా పంపించు, గొర్రెలకు పంపించమల్లా. ఎక్కడికి పంపింది? దాని స్వభావం అదే కదా, పందులకు పంపించమని బ్రతులాడుకుంటారు. దేవుడిని నిన్ను కూడా ఆ ప్రాంతంలో దెయ్యాలు బ్రతులాడాలి. నువ్వు వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు అవి నేను చూసి గడగడ వనకాలి. దేవుని సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సాతాను ఉడికిపట్టి అంతా కూడా ఉలిక్కిపడేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడి రాజ్యం ద్వారా కొందరైనా దేవుడు రక్షిస్తాడు. మూడోది, యేసు ప్రభువు ప్రార్థనలో ఎప్పుడు కూడా వెనకంచి వేయలేదు ఆయన. మార్కు 1:35 ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థనలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రార్థన. వేకుమ లేచి ప్రతి సేవకుడు ప్రార్థనలో ఉండాలి. ఎప్పుడు? పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయించుండెను. యేసు ప్రభువుకి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన దేవుడు కుమారుడు కదా, ఆయన నోటి మాటే చాలు. ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? మన కోసం మాదిరిగా ఆయన ప్రార్థనలో గడుపుతున్నాడు తండ్రితో. మనము కూడా దేవుడితో సావాసం కలిగి ఉండాలి. ప్రార్థనలో దేవుని ఆలోచన తీసుకోవడానికి ప్రార్థన, దేవుని యొక్క అభిషేకం తీసుకోవడానికి ప్రార్థన, దేవుని యొక్క అధికారం తీసుకోవడానికి ప్రార్థన, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనలో గడపాలి, ఆయన పాదాలు తడపాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. దేవుడి పనిలో ముందుకు కొనసాగాలి. ఎవరు సేవకుడికి ఎప్పుడు తెలుస్తున్నా? సేవకుడు తెలిసేప్పుడు అందరి కాడనే లేకమని చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం ఎప్పుడు తెలుస్తున్నాం? 7:30 దింపేసి ఆమె ప్రభా రాత్రి అంతా కాపాడేవాడు. మేము వచ్చేది 2 గంటలు అవుతుంది కదా, నిజంగా కల్లాడిపోతున్నాం. మరి ఆయన కొబ్బరి తిరిగి వచ్చాడు, అటు ఇటు పోయి రోడ్ల మండలం తిరిగి వచ్చాడా? రోజు ఆయన కూడా సువార్త పనిలో పగలంతా పనిచేస్తున్నాడు. వేకులేసి ఏం చేస్తాడు ఆయన కూడా. మరి మనం కూడా ఏం చేయాలి? వేకులేసి ఎక్కడ వాసిన సిరిపోని తోటమే కదా మన పని. నువ్వు సిరిపోని ఎప్పుడు పగిలిపోయిందో ప్రార్థన అప్పుడు వచ్చింది. దెయ్యాలు కాల్సని పొద్దునే వస్తాయి. అదో అక్కడక్కడ అవన్నీ మానుకొని ప్రభుత్వం గడపడం నేర్చుకోవాలి. తర్వాత ఎప్పుడన్నా చూడు, ప్రార్థన అయిన తర్వాత ఏ పని అయినా, ప్రార్థన లేకుండా ఏ పని చేస్తావు? ప్రార్థన ప్రాకారాన్ని నీకు ప్రాకారంగా లేకపోతే
నీ ప్రాకారంలోకి శత్రువు వచ్చేసింది. ప్రార్థన ప్రాకారం, ప్రార్థన బలిపీఠం, ప్రార్థన ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఇప్పుడు ఆయత నివసించినట్టు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఆయనతో సావాసం చేసేవాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. మోషేని దేవుడు కొండ మీదకి రమ్మన్నాడు. రమ్మని ఆయన పంపిస్తాడు అనుకున్నాడు. కాదు 40 రోజులు అక్కడ ఉంచాడు. చెప్పింది ఆయన రమ్మని, ఉంచిన 2 రోజులు ప్రాంతంలో 2 రోజులు ఇచ్చాడు. మంచి కూడా ఇవ్వలేదు ఆయన. నేనని అంత బాగా ఆయన పిలిచాడు కొండ మీద కదా, ఇతన్ని మాట్లాడాలని. మరి మాట్లాడుతుందా 40 రోజులు అక్కడ ఉంచి, ఇంకా ఈ మోషే కూడా 40 రోజులు అవుతున్నా సరే కింద ఏమన్నా కానీ నేను వెళ్ళిపోవాలని ఆలోచన రాట్లా. తడవ చేస్తున్నాడంట దిగడానికి. ఇంకా కొండ మీద నుంచి దిగడానికి తడవ చేస్తున్నాడంట. అంటే ఆయనతో సావాసాన్ని విడిచిపెట్టి రాలేక. మీకు అర్థమవుతుందా? దేవుడితో గడిపితే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు మోషే తడవ చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? మరి ప్రజలు ఏం చేస్తున్నారు? కింద కేకలు ఆర్భాటాలు చేస్తున్నారు, ధ్వనులు వినపడతా ఉన్నాయి, అనేక రకాలు చేస్తున్నా సరే మోషే ఎవరితో ఉండాలని? దేవుడితో ఉండాలని ఆశయానికి ప్రజలను రమ్మని తడవ చేస్తున్నాడు. వెళ్దాములే. ఎప్పుడైనా ప్రార్థనలో నుంచి లేచి వెళ్దామని అనుకుంటున్నావా? దేవుడితో గడపాలనుకుంటున్నావా? టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి. టైం అయిపోతుంది, వెళ్ళాలి. అడుగు వెళ్ళాలి తెలియదు. ఇక్కడికి రావడానికి రాత్రి 2 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థనలో ఉండి ఇక్కడికి వచ్చాయి. ఊరనే రాత్ర ఊరనే వచ్చి చెప్పడానికి వీలు. ప్రార్థన చేయకుండా చెప్పేవాడు దోషి. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయకుండా వాక్యం అట్లా ఇట్లా అని చెప్పేవాడు ఇంకా పెద్ద దోషి అనమాట. ఇక్కడ చెప్పకుండా చేయండి చెప్పకూడదు. సేవకుడిని నువ్వు మనుషులు చూస్తున్నా అనుకోవచ్చు, దెయ్యాన్ని నేను బాగా చూస్తున్నా. గుర్తుపెట్టు, మనుషుల కంటే ఎవరు చూస్తున్నా నిన్ను? మరి అది కనుక దేవుడి యొక్క సేవకుడు ఎప్పుడు కూడా ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రార్థనా పరుడుగా ఎప్పుడైతే నిలబడతావో దేశాన్ని కావాలన్నా నీకు ఇస్తాడు దేవుడు, రాష్ట్రాన్ని కావాలన్నా ఇస్తాడు దేవుడు, జిల్లాలు కావాలన్నా ఇస్తాడు, గ్రామాలు కావాలన్నా ఇస్తాడు. నువ్వు తర్వాత లెక్క చెప్పాలి. నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభు కాదు, నువ్వు లెక్క చెప్పాలి. తల ఇచ్చాడు అయినా ఎలా ఏం చేసావు? దేశం అడిగావుగా, దేశంలో ఎక్కడ నలుమూలలో పెట్టావా, మా పని చేసావా అని అడుగుతాడు. రేపు ఆయన అడుగుతాడు. కనుక నీకు ఏది కావాలని ఇస్తాడు, తర్వాత లెక్క అడుగుతాడు. నువ్వు పంపి స్థలంలో నమ్మకంగా ఆ గ్రామం వరకు ప్రార్థన చేయి. మొదట నువ్వు దేవునితో సావాసం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ఆనందంతో సంతోషంతో ప్రార్థనాపరుడుగా మారాలి. దేవునితో ప్రార్థనాత్మ లేకపోతే పరిచర్య చేయలేము. ఎన్నోసార్లు అలసిపోతూ ఉంటాం మనం పనిచేసి. బాగా భారం గలవాళ్ళు పనికి రోజు పనిచేసేవాళ్ళు అంత ఏమవుతూ ఉంటారు? అలసిపోతూ ఉంటారు, నిద్ర లేగలేరు. కానీ దేవుని ఆత్మ లేపి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటువలి మన బలహీనతలను చూసి ఆత్మ తానే మన పక్షంగా ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. ఆత్మ కలిగి ఉండాలి మనం. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా దేవుడు కార్యాలు ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. యేసు ప్రభువు కూడా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. కన్నీళ్లతోనూ మహారోదనంతోనూ యాచనలతోనూ కృతజ్ఞత స్తుతులతోనూ భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఎబ్రీ పత్రిక 5:7 ఎవరు ఏం చేశాడు? ఆయన కూడా ప్రార్థన చేశాడు, స్తుతులు చెల్లించాడు. మహారోదనముతోను కన్నీళ్లతోను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఎవరు? యేసు వారికి భయం అవసరమా? యేసు వారికి భక్తి అవసరమా? యేసు వారికి యాచన చేయడం అవసరమా? యేసు వారు కన్నీళ్లు కలగడం అవసరమా? యేసు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అవసరం అంటే అవసరం లేదు. కానీ మన కోసం ఆయన కూడా చేశాడు. ఆయన అంగీకరింపబడ్డానికి కారణం కూడా ఆయన చేశాడని. మరి మనం కూడా ఏం చేయాలి?
సేవకుడే భక్తి లేకపోతే విశ్వాస భక్తి ఉండదా? నేను ఒక మాట బాగా అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో సంఘంలో బలిపీఠం మీద నిలబడి చెప్తున్నావో అదే స్థితిలో సంఘం ఉంటుంది. నీ మీద ఉన్న ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. నీకున్నటువంటి తలంపులే వాళ్ళకి వచ్చేస్తాయి, నీకున్నటువంటి ఆలోచనలే వాళ్ళకి వచ్చేస్తాయి, నీకున్నటువంటి మైండ్ సెట్టే వాళ్ళ మీద పనిచేస్తుంది, నీకున్న కోపమే వాళ్ళకి కూడా వచ్చేసింది. నువ్వు కోపం ఉంటుంది కదా, నీకు కూడా మీ విశ్వాసం కూడా ఏముంటుంది, పెద్ద కోపం ఉంటుంది. ఎందుకంటే మా గురువు గారికి కోపం ఉంది కనుక నాకు కూడా కోపం ఎక్కువే కాస్త అన్నట్టుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. మా గురువు గారు ప్రార్థనాపరుడు, నేను కూడా ప్రార్థనలో ఉంటా. ఆయన పరిశుద్ధుడు అని నీ గురించి నీ విశ్వాసం ఏం చెప్పాలి? చెప్పాలి. ఏం చెప్పాలి? అమ్మ నాయన మా పాస్ గారు చూస్తా ఉంటే ఆయన సామాన్యుడు కాదు, భయంకరుడు అని చెప్పిందంటే నీ సాక్ష్యం పోయినట్టే. నేను పరిశుద్ధుడై ఉన్నాను ఇంకా మీరు పరిశుద్ధులే ఉండదు. మరి మనం ఉంటేనే కదా విశ్వాసం ఉండేది. దేవునికి స్తోత్రం. మనం భయభక్తి కలిగి ఉండాలి, మనం కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి, మనం కూడా అభిషేకించబడాలి, మనం కూడా యాచన చేయాలి, మనం కూడా పరిచర్య, మనం కూడా కొలరాస్తులు, మనం కూడా కన్నీళ్లు రావాలా. వేదన పడి మనకిచ్చిన పని కోసం ఏం చేయాలి? కన్నీళ్లు కావాలి. యేసయ్య కూడా మాదిరిగా మన కొరకై ప్రార్థనా పరుడుగా నిలబడ్డాడు, యాచించాడు. నాలుగోదిగా ఆయన కూడా విధేయత నేర్చుకున్నాడు. ఎవరు నేర్చుకున్నాడు? శ్రమల వలన విధేయత నేర్చుకున్నవాడే. నేర్చుకోవడానికి అవసరం ఉంది ఆయనకి, మన కోసమే పెట్టాడు అక్కడ. మనం కూడా విధేయత నేర్చుకుంటే ఆయన పొందిన దెబ్బల చేత విధేయత నేర్చుకున్నాను. మనకు వచ్చే శ్రమల చేత మనం కూడా ఏం నేర్చుకోవాలి? విధేయత. ఎప్పుడు విధేయుడుగా దేవుడి పరిచారకు సన్నిధిలో కూర్చొని ఉంటావో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. కూడా దేవుడి యేసు ప్రభువారు లాగానే మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. ఎవరిలాగా? మనుషుల్లా కాదు. మనుషులు బలహీనులు చెప్తున్నాయి కదా. మోషేలో బలహీనత ఉంది, దేవుడు వాడుకున్నాడు. అబ్రహాములో బలహీనత ఉంది, దేవుడు వాడుకున్నాడు. ఇస్సాకులో బలహీనత ఉంది, యెహోషువలో బలహీనత ఉంది, దేవుడు వాడుకున్నాడు. ఆ యొక్క కాలేబులో బలహీనత ఉంది, దేవుడు. అలాగే రాజుల్లో బలహీనతలు ఉన్నాయి, దేవుడు వాడుకున్నాడు. ప్రవక్తలు ఏమున్నాయి? ఇప్పుడు సమయలు, న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు బలహీనత లేదా? మరి దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. అపోస్తలులకు బలహీనతలు ఉన్నాయి, దేవుడు వాడుకున్నాడు. ఏ శైలిలో బలహీనత లేదు కనుకనే చెప్తున్నాను. హల్లెలూయా. మనలో కూడా అప్పుడప్పుడు బలహీనతలు ఉంటాయి, లేవని చెప్పను. కానీ మొదట దేవుడి కొరకై ఈ బలహీనతను పక్కన పెట్టి ఆయన చిత్తం నెరవేరిస్తే బలహీనతలో బలం ఇస్తాడు. యేసు ప్రభువారి ద్వారానే మనం మాదిరి తెచ్చుకోవాలి. మీకు విషయం చెప్తే బాగా వినే. తిమోతిని గురించి పౌలు గారు ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏమని? అతను చూడాలని రేయింపగడు అపేక్ష కలిగి ఉన్నాను. నేను అతని కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అతను కాచిన కన్నీళ్లు, అతనికి ఉన్నటువంటి విశ్వాసం చూడాలని రేయింపగళ్ళు అపేక్షిస్తున్నాడు. ఎవరు చూడాలని? తిమోతి చూడాలని. సీనియర్ పాస్టర్ జూనియర్ పాస్టర్ చూడాలని. వింటున్నారా? ఏ పాస్టర్? ఎవరు? పౌలు గారు ఎవరు? జూనియర్ ఎవరు? తిమోతిని చూసి ఆయన తలుచుకుని కన్నీళ్లు కాలుస్తున్నాడు అన్నమాట. తిమోతి పత్రిక గుర్తుకొస్తా ఉంది దేవుని ఆలోచన. 1 తిమోతి 2 తిమోతి మొదటి అధ్యాయం. రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లు తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింపగళ్ళు అపేక్షిస్తున్నా. హల్లెలూయా. ఎవరు చూడాలని? తిమోతి చూడాల్సిన పని ఏమిటి? పౌలు గారికి. పౌలు గారిని అనుకోవాలి, నేను పౌలు గారిని చూడాలి అని. తిమోతి అనుకోవాలా లేదా? తిమోతి ఏమనుకోవాలి? నేను పౌలు గారిని చూడాలనుకోవాలి. మరి పౌలు గారు ఏమంటున్నాడు? తిమోతిని చూడాలనుకుంటున్నాడు.
అతని కాల్చిన కన్నీళ్ళ ప్రార్థన యందు అక్కడ తెగగా నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలంచుకుని అంటే నేను దృష్టించుచున్నాను. ఈ పౌలు తన యొక్క జీవితంలో ఎందుకు అలా తలంచుకున్నాడంటే పౌలుకు ఉన్నటువంటి విశ్వాసము, తిమోతికి ఉన్న విశ్వాసము తల్లిలో నుంచి వచ్చింది, తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం అవ్వలో నుంచి వచ్చింది. ఈ మూడు భాగాలు ఆ యొక్క అవ్వ, తల్లి, తిమోతి. అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ విశ్వాసం వచ్చిందో ఆ విశ్వాసాన్ని పోగొట్టకుండా నేను అంటాను, మొదటి ముద్ద పరిశుద్ధమైతే ముద్దంతా, మొదటి సేవకుడు పరిశుద్ధంగా ఉంటే సంఘమంతా హల్లెలూయా. దేవుని కొరకై నిన్ను తలుచుకునే సేవ చేయాలి. రెండు భాగాలు, ఒకటి మనం సరిపోయినా సేవ నిలబడి ఉండాలి, రెండోది మన ప్రార్థన మనం సరిపోయినా నీతిమంతులు, దేవుడి కొరకై అతిసాక్షులైన వారు, దేవుడి కొరకై ప్రయాసపడి సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు, దేవుడి చిత్తాన్ని చేసిన వాడిగా ఉన్నారు. వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకుని ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలి. ఎన్నో విషయాలు పౌలు తిమోతికి చెప్పిన, తిమోతిని తలుచుకుంటున్నాడు పౌలు. తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని తలుచుకుంటున్నాడు, ప్రార్థన జీవితాన్ని తలుచుకుంటున్నాడు, అతను కాచిన కన్నీళ్లను అతను చూడాలని అపేక్ష కలిగి ఉన్నాడంట. దేవుడు కూడా నిన్ను చూడాలి, ఎప్పుడు వస్తావు పరలోకాన్ని అపేక్ష కలిగి ఉన్నాడంట. అట్లాగా స్టెప్పులు చూడటానికి అపేక్ష కలిగి ఉన్నాడు ఆయన. మన ఆత్మీయ జీవితంలో దేవుడి సేవలో ఉన్నటువంటి కార్యాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు యేసు ప్రభువారు ఎప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు కూడా తండ్రి మీరు ఏమి చేస్తున్నారో అనే వాక్యమే చెప్తున్నాడు, కానీ వాళ్ళు ఒక్క సూపు చూడయ్యా అంటున్నారు. ఒక్క సూపు చూడయ్యా నన్ను సిలువెక్కించారంటే ఏమయ్యేది? దైవ చిత్తం ఆగిపోయేది, మనం రక్షింపబడే వాళ్ళం కాదు. మన కోసం ఆయన తను తాను అర్పణగాను బలిగా చేసుకున్నాడు. నేనంటాను, సేవ కోసం అర్పణగా చేసుకోవాలా, బలిగా చేసుకోవాలా. మనం ఎవరు ఒక విషయం చెప్పాలంటే మధ్యవర్తులుగా ఉండాలి. ఎవరికి? రాయబారులుగా ఉండాలి. అంటే మధ్యవర్తులు. యేసుప్రభువు కూడా ఎవరు? చదువు తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, 2 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన విమోచన క్రైదనముగా అనేకుల కొరకై మధ్యవర్తిగా ఉన్నాడు నరుడు. అమర్చదు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రైదనముగా తను తానే సమర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము తను తానే క్రైదనముగా ఏం చేశాడంట? అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. క్రీస్తు యేసు నరుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఆయన. ఇప్పుడు మనం ఎవరు? దేవుని స్థానంలో మనం ఉన్నాం కనుక మనం ఎవరు? మధ్యవర్తులము. మధ్యవర్తిగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? వాకరేట్ చేయకూడదు. ఇట్లా మధ్యవర్తులు ఏం చేస్తారు? వాకరేట్ చేస్తారంటే మా తెలంగాణ ఆంధ్ర భాష అది. మరి మీ భాషలో ఏమంటారు? లంచాలు తీసుకుంటారు. ఏమంటారు మీ భాషలో? మధ్యవర్తులు చాలా మంది ఏం చేస్తారు? నేను అది చెప్తా కానీ మరి నాదేంటి, ఒకసారి నా ఫార్మాట్ నాకు ఇస్తే నీకు చేయాల్సిన పని నేను చేస్తాను. ఈ మధ్యవర్తులుగా ఉండకూడదు. మధ్యవర్తి అన్నాడు విశ్వాసిని దేవునికి అప్పగించేవాడై ఉండాలి. మధ్యవర్తి ఏమంటారంటే విశ్వాస కోసం అర్పణ అయి ఉండాలి. పౌలకు మాట అంటే మాలో మరణం మీలో జీవం. అంటే సేవకుడు ఏమవ్వాలి? ప్రతిరోజు మరణానికి చేరువవుతే సంఘం పరిశుద్ధతలకు నడిపించబడింది. మరణానికి చేరుకోవాలంట సేవకుడు. అంటే వాళ్ళు పెట్టే హింసలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలకు కానీ, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ ఏమైనా సరే మరణం లాంటి శ్రమలు మనకు వస్తాయి. ఒక విషయాన్ని చూడండి,
మనం ప్రార్థన చేస్తాం, దెయ్యాలు, బాధ, వేదన, దుఃఖం ఏదో విడిపిస్తాము, చక్కగా ఇల్లు కట్టుకుంటూ చక్కగా ప్రశాంతంగా ఒక హుందాతనంతో ఉంటారు. మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే సింహశూలు చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు? చెప్పట్లేదు. ఏం చేస్తారు? మీరు అనుభవించలేదు, చెప్పట్లేదు. సింహశూలు చూస్తూ ఉంటారు. అప్పుడు నీకేమనిపించింది? సో పనికి మళ్ళీ నన్ను గుడిసెలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. నువ్వేమో డాబా కట్టుకున్నావు, నన్నేం చేస్తున్నావు? బాధపడతా లేదా? అది మరణం కంటే ఎక్కువైన బాధ మీకు తెలియదు. ఏ బాధ? ఆమె కనబడ్డప్పుడల్లా నీకు గుడిసి కనపడింది. ఆమెకు నువ్వు కనబడ్డప్పుడల్లా పోయా నువ్వు కానుకున్నావు కానీ నీకు గుడిసి కనపడితే ఆమె చూడగానే, నిన్ను చూడగానే అంతే తెలుసా, నువ్వు కాదు ఒకడు ఉన్నాయి. అప్పుడు నీకు మరణం కంటే వచ్చి అవసరం కూడా. ఇంత పనికి వాళ్ళు ఉన్నారా, ఎంత బయటలు ఉన్నారా అని గుండెలు బాధగా అక్కడ ఏడిసిన ప్రభు అంటాడు, నన్ను చూడరా ఒకసారి నువ్వు. ఏమంటాడైనా? అరే ప్రపంచ దేశానికి మొత్తానికే నేను మానవాళి కొందరికి రక్తం కాలుతున్నాను, లెక్క చేయట్లా. ఒక గుడిసి కట్టుకొని యేసు ప్రభు నిన్ను చూసి బాధపడతారు. ఇలాంటి అమ్మాయి వీళ్ళు పంపించండి, ఈయన స్థానంలో కూడా పంపిన బాగుందని. మన ఆత్మీయ జీవితంలో పోరాటాలు అవి చెప్పుకోవడానికి ఏమి లేవు, ఉన్నాయా? వాళ్ళు తలుచుకుంటా ఉంటారు రోజు, ప్రభా ఈ బిడ్డ దశంబాబు 3,000 ఇచ్చేది, ఇప్పుడు 100 రూపాయలు వస్తున్నాయి. 3,000 ఇచ్చే ఆత్మ ఏమైంది అంటే 29 అడిగిపోయి ఇంకోసారి గెలిపోయినాయి, తెలియకుండానే పోతాయి. కానీ నువ్వు చాలా జాగ్రత్తలు ఉండకపోతే ఆ 100 రూపాయలు కూడా అవుతాయి. ఆ 100 రూపాయలు ఇచ్చే కొట్టి కూడా అసలు మొత్తాన్ని రాకుండా పోయింది. మొత్తాన్ని ఇన్ని కార్యాలు చేస్తారు. అప్పుడు ఏం చేస్తావు? ప్రభువా ఏంటి ప్రభావ ఈ పరిస్థితి, ఎవరి మీద మాట్లాడాలి? అమ్మాయి అడుగుతావా? అడిగేవాడు ఉంటారు. అడిగెళ్ళి నీ గురించి నిన్ను కన్నీళ్ళు కాల్చా, నీకు శాపం కలుగునుగా. శాపం కలుగునుగా కానీ శాపం పెట్టొచ్చేవాళ్ళు ఉంటారు. నువ్వు నా సంఘానికి రాకుండా సుమ్మ కట్టకుండా ఉండి నేను ఎంత కార్యం జరిగిస్తే, ఎంత ప్రయాసపడితే ఇట్లా చేస్తావా, ఇంకో సంఘానికి వెళ్తావా అని చెప్పేసి బాగా వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది. ఇంటికి వచ్చి పాస్టర్ భయం ఆమె చెప్పింది, ఏదో చెప్పింది. పాస్టర్ వచ్చింది వంక ఆమెకి ఏం చెప్పదు. ఆమె ఇంటికి వచ్చి ఆమె మీద పడతా ఉంటాయి. ఇదే సేవ, మన సేవ. కనుక ప్రియులారా, దేవుని మహిమ కొరకే నిలబడు, పరలోకుని సమానం చేస్తాడు. ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు, మనము మన దగ్గరకు వేసే అనేకులు నడిపిస్తాడు. ఒకవేళ నడిపించకపోయినా పర్వాలేదు, నీవు దేవుని ఇష్టడిగా బ్రతకాలి. మీకు తెలుసా, ఏలియాని కాకుల దగ్గరికి పంపించాడు ఆయన. కెరూబు వాళ్ళ దగ్గరికి పంపించి కాకులతో ఆహారం పంపిస్తారేపో అన్నాడు. మరి ఏలియా దేవుని మాటను బట్టి ఏం చేశాడు? ఏ కాకు వస్తుందా ఇటు చూస్తా కూర్చున్నాడు. ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, ఏమీ లేదు. సరే కాకులు ఉదయం వచ్చినాయి, సాయంత్రం వచ్చినాయి, ఆహారం రొట్టె తెచ్చాయి, మాంసం తెచ్చాయి. సరే తాగాడు, తిన్నాడు. కొంతకాలం ఆ నీరు బాగా ఏమైపోయింది, ఎండిపోయింది. మళ్ళీ ప్రభా ఏంది, కాకులు వెళ్ళిపోతున్నాయి, నీరు ఎండిపోతుంది, ఈ పరిస్థితి. అక్కడ పోయి ఆ సారపత్రి ఊళ్ళో అక్కడ ఎదరాలతో మాట్లాడతానంటే ఆ ఎదరాల దగ్గర మాట్లాడే కానీ ఆమె ఏం చేసింది, ఒట్టి రొట్టె మొక్క పెట్టిందా. ఏం పెట్టిందంట? కూర లేదు, ఏం లేదంట. మీకు అర్థమైందా? ఏం పెట్టింది? చిన్న అప్పం ఒకటి పెట్టింది, కడుపు కూడా చాలు. రొట్టెలు కాకులు ఎన్ని రొట్టెలు ఎత్తుకొచ్చినాయో ఆ సమయంలో, కాకులు ఎన్ని రొట్టెలు మాంసం కూడా తీసుకొచ్చినాయి అట. కాకోలము అంటే చాలా సమూహం కావాలి. ఒక కాకు వచ్చిందని చెప్పలేదు ఆయన, అన్ని కాకులు తెస్తే శుభ్రం తిన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఒక్క అప్పం కడుపు జాతలు అయి కూడా, కూర కూడా లేదు. ఉందా? ఉందా? చెట్టు కింద ఉన్నాడు గొంగడేసుకొని, తుఫానికి ఎండకి చలికి అంత వణికిపోయాడు. మళ్ళీ సారగూరులోకి వచ్చిన ఇంకొక ఇంటి వానిట్లో ఆయన అందరూ కరువు వచ్చి వస్తున్నారు. ఆడ
ఆ ఎదురు దగ్గర ఉండో ఆమె అప్ప పెట్టి దాన్ని. మన జీవితాల్లో కొన్నిసార్లు ఒక్కొక్క విశ్వాస ద్వారానే మనం పోషిస్తాడు ఆయన. నువ్వు భయపడద్దు. ఏంటి సేవ చేస్తాను నేను, కుటుంబం అంతా ఇచ్చిపెట్టి అన్ని ఇచ్చిపెట్టి వచ్చాను, దేవుడు నాకు ఇంట్లేదు అనొద్దు. ఒక్క అప్పం ఇచ్చినా అది ఆకలి లేకుండా చేస్తాడు. తిన్న తర్వాత తృప్తిగా ఉంచుతాడు ఆయన. కొన్ని సంవత్సరాలు ఏం చేశాడంట, ఒక్క అప్పంతోనే బ్రతికాడు. అక్కడ రాయబడింది కదా, కొన్ని కరువు తీరేంత వరకు. మరి దేనికైనా మైండ్ ఉండద్దు. వర్షం ఆగిపో అన్నాడు. మరి నాకు ఏం చేసుకుని పోయి ఆగే వచ్చింది. ఈ పాయింట్ అర్థమైందా? ఆగో యజమాను, మీరు నా మీద చేస్తారా? ఈ సంవత్సరం నేనంటే ఏం చేయాలని ఏమనుకుంటున్నావు? వర్షం ఆగిపో. ఆగిపోయింది. తిండి ఎనకైతే కరువు వచ్చింది. నీ మాటలు, మన నోటి మాటలు జరుగుతారు, మనకే సమస్యలు. దేవుని స్తోత్రం. కాకపోతే దేవుని మహిమ కోసం ఆ కార్యం జరిగించాడు. కొన్నిసార్లు ఏలియాకు ఎదురు చూశాడు ఆయన. అప్పం ఇప్పుడు వస్తుందని. మనకు నేను చెప్తున్నాను, భయపడద్దు. ఎంత సమయంలో ఆకుపొట్లు వచ్చినా దేవుడు నిన్ను పోషిస్తాడు. సామెతల్లో అక్కడ రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయం చదివాను. పశువులకు గురించి నువ్వు ఆలోచన చేయి. పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందల యందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు. నీ మంద యందు ఏముంచాలి? మనసు ఉంచు. ఆ యొక్క పశువుల స్థితి చూడు, ఆలోచన చెయ్యి. మంద మీద మనసు పెడితే దేవుడు పోషించేవాళ్ళని లేపుతాడు. దాంట్లో 27 వచ్చును ఉంటుంది చూడు. నీ ఆహారమునకు నీ ఇంటి వారి ఆహారమునకు నీ పనిగత్తెల జీవమునకు మేఘపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఒక్క మేఘదాలు నీకు పోషించటం. నీ ఇంటి వారికి, నీ పని వారికి, నీకు అనేకులు కిందకు వస్తున్నట్లయితే వాటన్నిటికి కూడా సమృద్ధిగా ఆయన పోషించేవాళ్ళని లేపుతాడు. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి అందరూ కూడా హల్లెలూయా. లేపుతాడా లేపడా? లేపుతాడు. అంటావా కాదు, ఖచ్చితంగా లేపుతాడు ఆయన. ఎందుకంటే ఎవరు పిలిచారు నిన్ను? ఈ లేపినప్పుడు కూడా మనం సమృద్ధిగా తలబడ్ల తిరుగుతూ ఉంటే ఈదుల్లో వాళ్ళకి బాధ, రక్త సంబంధికుడికి బాధ, బంధువులకు బాధ, అంతకంటే ముఖ్యంగా పక్కన పాస్టర్ గారికి బాధ. ఎవరికి? పక్కన పాస్టర్ గారికి. వాళ్ళందరికంటే ఎక్కువ ఉండే దీనికే. ఎందుకంటే నిన్న గాహం మొన్న వచ్చాడు ఆయన. చూడు ఎట్టయిపోయాడు. నేను ఎట్టాగే ఉండిపోయా, ఆయన అట్టాగే ఉన్నాడు. కారులో తిరుగుతున్నాడు ఆయన. ఇప్పుడు నేనేం చేయాలి? టెన్షన్ పడి, ఈర్ష్యపడి, బీపీ షుగర్ రేజ్ అయ్యి హాస్పిటల్కి వెళ్తావట. ఏమైపోయిందిరా అంటే, నాకు బాగట్లా. మా పక్కలో ఒకడు ఉన్నాడు. అక్కడో అసలు నిన్న గమ్మని వచ్చాడు. హాస్పిటల్ కూర్చొని కూడా ఈయన గురించి చెబుతాడు ఆయన. తెలుసా మీకు? హాస్పిటల్ కూర్చొని కూడా ఈయన గురించి చెప్తాడు. మా ఈదిలో నిన్న గమ్మని వచ్చాడు. నేను ఎప్పటి నుంచో ఉన్నా, నేను ఎట్టాగా ఉన్నా వాడు ఎదిగిపోయాడు, కాపులు వెళ్తున్నాడు అంటే చూసి వ్యక్తి ఏమనుకోవాలంటే టెన్షన్ ఆయన్ని బట్టి ఆయనకు వచ్చిందని అర్థం. బీపీ ఎందుకు వచ్చిందంటే, షుగర్ ఎందుకు వచ్చిందంటే ఆయన్ని బట్టి ఎందుకు వచ్చింది. అట్లాగా ఈర్ష్యపడే వాళ్ళు ఉంటారు. ఈర్ష్యపడేట్టుగా చేస్తాడు తన పిల్లలకి. అట్లా అందరికీ చేయడు ఆయన. ఎవరికి? తన పిల్లల్ని తన పోషించి వారిని అభివృద్ధిలో తెరిచి బహుగనుడుగా తయారు చేస్తాడు. చెప్పాలి హల్లెలూయా. బహుగనుడు ఎప్పుడవుతావంటే దేవుని చిత్తం చేసినాడు. అన్ని నామముల కల్లా యేసయ్య నామం ఎందుకయింది? సమర్పించుకున్నాడు, బలియాగం అయ్యాడు, తను తాను విధేయత చూపించాడు, శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. మనం కూడా యేసయ్యలాగా సమర్పించుకోవాలి, అందరి కొరకు త్యాగం చేయాలి, తగ్గించుకోవాలి. నువ్వెంత అందరూ ఎక్కినా నువ్వు కిందకి దిగిరాక తప్పదు.
అదంతా డాబా వేసుకుంటాం, లిఫ్ట్లో వెళ్ళావు, మళ్ళీ ఎక్కడికి వచ్చావు? మరి ఎక్కడ నడవాలి? మరి అది ఇట్లా అక్కడి నుంచి దూకుతావా? ఏమైతే దూకితే సూత్రమే. కనుక ఎన్ని అంతస్తులు కట్టుకున్నా నడవటం గ్యారెంటీ. కనుక మన ఆత్మీయ జీవితంలో ఎంతగా ఎదిగిపోయినా తగ్గింపు లేకపోతే ఆయనే పడేస్తాడు. ఎవరైనా సమస్త వైభవాన్ని ఎక్కిన సింహాసనాన్ని ఆయన దింపివేయవాడని 89వ కీర్తనలో రాయబడుతుంది. ఎన్ని కార్యాలు జరిగినా మనం యేసులాగా తగ్గించుకుంటే అన్ని నామముల కంట పైనామము మనదే. హల్లెలూయా. మన దేవుడు అందరికంటే గొప్పవాడు, ఆయన సేవకుడు అందరికంటే గొప్పవాడు. అంటున్నావా? నేను 2 పర్యాయములు మన భారతదేశం తరపున ఢిల్లీలో సెలబ్రేషన్కి వెళ్ళాను. అక్కడ 2011, 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో సెలబ్రేషన్ జరిగించాను. 11, 12లో కూడా ఆ సెలబ్రేషన్లో ప్రధాని కూర్చున్నాడు. మన్మోహన్ సింగ్, సోనియా, ఎల్కే అద్వానీ, వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో హాల్ తీసుకున్నాడు. కూర్చొని సెలబ్రేషన్లో 500 మంది పైన పార్లమెంట్ సభ్యులు. ఇప్పుడు కూడా నా పేరు అక్కడ రాయబడి ఉంటాయి. పలానా పాస్టర్ గారు పలానా సెలబ్రేషన్లో పాల్గొన్నారు. ఇండియా తరఫున ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ ఇవ్వమన్నాను. ఏ తరఫున? నేను ఆంధ్రప్రదేశ్ తరఫున వెళ్ళాను. ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ తరఫున 5 నిమిషాలు గ్రీటింగ్ ఇవ్వమంటే దేవుని యొక్క వాక్యం నెరవేరుస్తుంది అంటే ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతో నేను కూర్చోబెడతా అన్నాడు. ప్రజలతోనూ తన ప్రజల ప్రధానులతో కూర్చోబెడతా అన్నాడు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఒక 5 నిమిషాలు యేసుని గురించి, మరణ శిలువ పునరుద్ధానం గురించి గ్రీటింగ్స్ ఇచ్చాను. కారణం ఏంటంటే ఆయన బహుగణుడు కనుక గనుల దగ్గరే కూర్చోబెడతాడు. ఆయన సేవకుడు ఎవరు? సిఎస్ఐ, ఆర్సిఎం, లూథరన్, బాప్టిస్టు వీళ్ళందరినీ పిలిచారు. పెంతెకొస్తేళ్ళను కూడా పిలిచారు. నేను పెంతెకొస్తేళ్ళ తరపున వెళ్ళాను. యెరూషలేములో 160 దేశాల మధ్యలో ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రుల మధ్యలో ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ ఇచ్చారు. యెరూషలేములో ఏమనంటే థోమా ఇండియాకి వచ్చాడు, మేము ఇండియా నుంచి యెరూషలేముకి వచ్చామని చెప్పారు. థోమా ఇండియాకి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. మేము ఇండియా నుంచి యెరూషలేము వచ్చి యూదులకు సువార్త ప్రకటిస్తున్నాం, యేసయ్యని నమ్ముకోండి అని చెప్పారు. ప్రధానమంత్రులు 160 దేశాల ప్రధానమంత్రులు ఉన్నారు. ఎప్పుడైనా మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మీరు వెళ్ళగలిగితే వెళ్ళచ్చు. సెప్టెంబర్ మాసంలో జరిగింది. ఆంగ్లేషన్ కాన్ఫెషన్ అని 160 దేశాలు వస్తారు. ఆ మీటింగ్కి 2014, 2016 2 సార్లు నేను అటెండ్ అయ్యాను. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే మనము గొప్ప వారమైనటువంటి సేవకులము. మనము గొప్ప ఇంటిలో ఉన్నాం. ఇంట్లో ఆ గొప్ప ఇంటిలో పనిచేస్తున్నాం. మనము ఆయన చేతిలో ఉండాలి. మనం ఆయన వాడుకునే పాత్ర ఉండాలి. తగ్గించుకొని ఉండాలి. నాకు అది తెలుసు, ఇది తెలుసు అంటే మనకు అసలు ఏమీ తెలియదు. బైబిల్ ఇంకా చదవటమే తెలుస్తుందంటే నేర్చుకునేది చాలా ఉంది. చదవటం వేరు, నేర్చుకోవటం వేరు. నేర్చుకున్న దాన్ని జీవించటం వేరు. చాలామంది నేర్చుకుంటున్నారు, జీవించడం తక్కువగా ఉంది. ఇప్పుడు మనం జీవించేవారిగా ఉండాలి. రాకడ బహు వచ్చుచున్నవాడు. మన పరిస్థితిని మనం కాపాడుకోవాలి. మొదట గుర్తుపెట్టుకోండి, ఎవరినో వచ్చి ప్రార్థన చేసి చనిపోయిన లేపాని చెప్పడం కాదు గొప్పతనం. నీవు పరలోకం వెళ్ళి చూసుకోవాలి. వాళ్ళ కోసం మనం ప్రయాసపడుతున్నాం, ఓకే, మనం చేయాల్సిన పని చేయాలి. కానీ మనం పరలోకం వెళ్ళే ప్రయత్నం మనం చేసుకోవాలి. ఎవరో తీయాలి, ఎలగొట్టారు, మంచి పేరు వచ్చి బాగా గర్వాలేదని చెప్పుకోవడం కాదు. కానీ మనకి ఘనతలు ఏం లేకపోయిన పర్లా, మనం చనిపోతే పరలోకి వెళ్ళే స్థితి మనం తెలుసుకోవాలి. ముందు నువ్వు నిలబడాలి, అనేక నిలబెట్టేవారిగా తయారు చేయాలి. నువ్వు నేర్చుకునే బోధ పరిశుద్ధత, నువ్వు జీవించే జీవితం పరిశుద్ధ జీవితం, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేయాల్సినే చెప్పండి, చేయని చెప్పద్దు. నువ్వు 10వ భాగం కట్టాలి సేవకుడికి. కడతావా? మొత్తం నువ్వేది చేస్తున్నావా? కట్టే సేవకుడు ఖచ్చితంగా 10వ భాగంలో 10వ భాగాన్ని యాజకునికి కట్టాలి, అపోస్తలుకి. కనుక
నువ్వు చేయాలి పని. అప్పుడు విశ్వాసానికి ఏం చేయాలా? చెప్పాలి. నేను దశం బాగా కడతలేదమ్మా, నువ్వు కట్టబాక అనే మాట అడగడు వచ్చేసేటప్పుడు. నువ్వు పోషింపబడాలి అంటే సంఘంలో దేవుని కొరకై నువ్వు చేయాల్సిన పని చేసి అది చెప్పు, అద్భుతం జరిగింది. స్వార్థకుడు అవుతావా? సంఘానికి ఆత్మను నడిపించు. స్వార్థకులు ఏం చేయాలి? సంఘాన్ని కట్టొద్దు. నువ్వు సంఘానికి కడితే వాళ్ళు నాశనం అవుతారు, నువ్వు నాశనం అవుతావు. కనుక సువార్థికుడు ఎప్పుడు ఎక్కడ నడిపించాలి? సంఘంలోకి ఆత్మను నడిపించి ఇంకో కాపరికి అప్పచెప్పాలి. సువార్థికుడు దశమ భాగం తినకూడదు అంటున్నావా? ఎవరు? దశమ భాగం కాపరి, యాజకుడు, అపోస్తలులు తినాలి. దేవుని స్తోత్రం. నువ్వు ప్రవక్తవా? విశ్వాసం ఎక్కడ నడిపించాలి? సంఘానికి నడిపించాలి. నువ్వు కాపరివా? సంఘాన్ని కాయాలి. ఆ గొర్రెలిచ్చే మేత తినాలి. దేవునికి స్తోత్రం. మేత ఇయ్యాలి గొర్రెలకి, ఆ పాలు త్రాగాలి. నువ్వు వాళ్ళ సంఘాలకు వెళ్ళి దేవుడు నాకు చూపించాడు కల్లో, నీకోసమే వచ్చా అనే మాట చెప్పొద్దు. ఎవరు చూపించారు? దేవుడు నీకెందుకు చూపిస్తాడు? వాళ్ళ శాపం సంకాపరంటే అది చెడిపోయాడు చూపించాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసి చెడిపోతే, మా పాస్టర్ గారు తాగుపోతాండి అయ్యాడా? తాగుడు మానేసినట్టు నువ్వు ప్రార్థన చేయి. విశ్వాసులు మనల్ని ఆడుకుంటారు. మీ దగ్గర మనల్ని వాడుకుంటారు. ఆ విశ్వాసం మాటలిని, అబ్బా ఆ విశ్వాసం మా దగ్గరికి వచ్చేసిందయ్యా అని వెరవేయకూడదు. నీ సంఘానికి పునాదులు లేకుండా చేసింది. గుర్తుపెట్టుకో. బయట వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏమైంది? పునాదులు లేకుండా నిన్ను కూడా లేపేసింది అక్కడి నుంచి. అట్ట చేసింది అనమాట. కనుక నువ్వు కన్నావా? నీ కోసం పాలిస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరు విశ్వాసం చూసి మురిసిపోవద్దు. కనుక వాళ్ళ ద్వారా మనకు క్షేమం కాదు. వాళ్ళు వస్తారు, నామకే వస్తుగా ఉంటారు, వెళ్ళిపోతారు. దేవుడు పంపించాడండి అంటే స్థిరపరచబడతారు. నీ కోసం ప్రయాసపడతారు. వాళ్ళ మాటలు నమ్మి నీ సంఘాన్ని పాడు చేసుకోవద్దు. ఇంటింటికి తిరగవద్దు. ఇంకో పాయింట్ ఏది? ఇంటింటికి తిరగబా. వాళ్ళు పిలిస్తే ఇల్లు నీకు ఘనంగా ఉంటుంది. వాడు పిలవకుండా వెళ్ళావా? దిక్కుమన్నాడు, మా ఇల్లు కనపడింది. ఇల్లు అల్లి పోవచ్చు కదా, ఎప్పుడు చూసినా మా ఇంటికే వస్తాడు అని కొనిగింది. ఎవరా? మా అత్త. ఏమైందంట? వచ్చినప్పుడల్లా ఆహారం పెట్టాలి అని విసిగించుకుంటా లోపలికి వెళ్ళి, నీకు చింత లేదా? నీకోసం నేను ఆహారం తయారు చేస్తాను, మక్కాయిని పంపు. యేసుప్రభు వారు మార్తను పిలిస్తే యేసుప్రభు రాలా, లాత చచ్చిపోతే. మరి వస్తే యేసుప్రభు వారు వచ్చారు. హల్లెలూయా. మరి సేవ ఉంది, మార్త సేవ ఉంది. మార్త సేవ వదిలిపెట్టింది, 4 మాట్లాడుతుంది. మరి సేవ పాద దగ్గర కూర్చుంటుంది, పరిచర్య కనపరుస్తూ ఉంటుంది. కనుక మరి సేవ చేస్తున్నావా? మార్త సేవ చేస్తున్నావా? మరి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 2 భాగాలు ఉంటాయి ఎప్పుడు. నెంబర్ 1, నెంబర్ 2. 2 క్వాలిటీలు ఉంటాయి. నెంబర్ 1 క్వాలిటీ ప్రభుత్వ కష్టాలతో కూడింది, శ్రమతో కూడింది, నిందలతో కూడింది, అవమానంతో కూడింది. సొలొమోన్ నెంబర్ 2. సొలొమోన్ సేవేంటి? నెంబర్ 2. అబ్బా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, అందరూ వస్తారు, చాలా బాగా జరిగింది, హుందాతనంతో ఉంటావు, చాలా బాగా ఉంటుంది. విగ్రహాలు కూడా అయిపోతావు లాస్ట్. అర్థమైందా? సొలొమోను సేవ. సొలొమోను సేవ ఉంటుంది. ఏసీలు కూర్చొని ఫోన్ చేస్తాడు, వస్తావా అంటా ఉంటాడు. సొలొమోను సేవ. రాజ్యం నడుస్తూ ఉంటుంది, రాజ్యం ఉండదు. హల్లెలూయా. ఏముంటుందట? ఇంకో విషయం చెప్పిన, సొలొమోను పెద్ద మందిరం కట్టాడు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఉన్నటువంటి 7 యుంతల్లో సొలొమోను మందిరం కూడా ఎంతగా మారాల, కానీ మారలా. ఎందుకని? అక్కడ మందసం పెట్టాడు, కానీ మందసంలో ఆజ్ఞలు కట్టడం లేదు. చాలా కార్యాలు ఉన్నాయి. కానీ నేను చెప్పే ఒకటి, మార్త సేవ వేరు, మరి సేవ వేరు. ఎలీషా సేవ వేరు, ఏలియా సేవ వేరు. ఏలియా సేవ మండుతూ వచ్చింది, ఎలీషా సేవ మండిస్తూ వచ్చింది.
నేనంటే ఏమనుకున్నాను, అందరం చంపాడు. ఏలీషా కూడా చంపాడు. సరే నన్ను బోడివాడ అంటావురా అని. కానీ ఎలీషా ఇద్దరు రాజుల్ని గడగడలాడించాడు, సిరియా రాజుని, షోమ్రోన్ని. కనుక ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి సేవ చేశాడు. తెలుసుగా మీకు? ఎలీషా ఏం చేశాడు? జీవనోపాధిని విడిచి సేవ చేశాడు. మోషే రాజరికాన్ని విడిచి సేవ చేశాడు. అపోస్తులు సమస్తాన్ని విడిచి సేవ చేశారు. మరి మనం ఏం చేద్దాం? సమర్పించుకొని చేద్దామా? సంపాదించుకొని చేద్దామా? ఏం చేద్దాం? సంపాదించుకొని ఇప్పుడు సరిగా అంటే ఇప్పుడు విశ్వాసి ఉన్నారు ఎవరైనా? ఏమో ఉన్నారా? మీరు మా మాట్లాడకూడదు. ఇప్పుడు విశ్వాసం ఏమంటుంది తెలుసా? నేను ఇచ్చే డబ్బులు పెట్టి ఆయన కారులో తిరుగుతుంది, నేను ఇచ్చే డబ్బులు పెట్టి ఆయన ఇల్లు కట్టుకున్నాడు, నేను ఇచ్చే డబ్బులు పెట్టి ఆయన పిల్లలకి పెళ్లి చేసుకున్నాడు, నేను ఇచ్చే డబ్బులు పెట్టి ఆయన ఏడుస్తూ ఉంటుంది. రోజు చెప్తాడు, బాగా ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే నేను ఇలాగే ఉండిపోయాను, వాళ్ళు అలాగే ఎదిగిపోయారని చాలా వేదనగా ఉంటుంది. అది సంపాదకులు ఉన్నారు లోకంలో. చెట్టు పేరు చెప్పి, ఇప్పుడు వేసన్న గారి పేరు చెప్పి చాలామంది కాయలు అమ్మారు. బక్సింగ్ గారి పేరు చెప్పి కాయలు అమ్ముతున్నారు. భక్తుల పేరు చెప్పి ఏం చేస్తున్నారు? కాయలు అమ్ముతున్నారు. మరి ఎవరికి వస్తుంది మహిమ? కాయలు ఏమి లేదు, చెట్టు పేరుంది కానీ కాయ మాత్రం అది కాదు. చెట్టు జబ్బు పడుతున్నాయి కనుక చెట్టు వేరు, కాయ వేరు, ఏరు వేరు. ఏరు, ఆ ఏరులో ఉన్న చెట్టు కాయగా మారితే ఎంత అద్భుతమో. నేనంటాను, నువ్వే ఒక ఏరుగా మారి, చెట్టుగా మారి, కాయగా ఫలాలు ఇవ్వాలి. అటు మారాలి. దేవుడు నేను పిలిచాడు కదా. ఏసన్న గారికి సేవించాడా? మనకి ఇవ్వలేదా? భక్సింగ్ గారికి సేవించాడా? మనకి ఇవ్వలేదా? ఆయన పిలిచాడు దేవుడు. అపోస్తలుని పిలిచాడు దేవుడు, మనం వెళ్ళలేదా? ఏలియా ఒక్కడే పిలిచాడు దేవుడు, మనం వెళ్ళలేదా? మోషే గొప్పవాడు, మనం కాదా? మోషే కంటే గొప్పవాడు మనం. మీకు తెలియదు ఆ విషయం. ఎవరికంటే? పాత నిబంధన పరిశుద్ధులందరూ యేసయ్య రక్తం చేత కొనబడలేదు, మనం యేసయ్య రక్తం చేత కొనబడ్డాము. హల్లెలూయా. మనం వెళ్ళిన తర్వాతే వాళ్ళకి సింహాసనం. మనం వెళ్ళకముందు వాళ్ళకి టైం అయిపోతుంది, ఆకలి అవుతుంది అనుకుంటా. నా టైం కూడా ఇచ్చిన టైం అయిపోయింది. కానీ ఒక్క 2 నిమిషాలు వెళ్తా, ఓకేనా? ఆకలి అయితే ఆపేస్తా. షుగర్ ఎంతమందికి ఉందో మంచి దేవుడు ఇస్తా. ఎవరు మాట్లాడరు? షుగర్ వాళ్ళే మాట్లాడతారు గురించి, ఎందుకంటే ఆకలి ఉంటుంది కాబట్టి. వాడు తప్పు కాదు, అది లోపల ఉంది, దాంతో తప్పు. కనుక దేవుడి వాక్యం ఎక్కడికి వచ్చాను నేను? మోషే కంటే గొప్పవాడు మనం, ఎలీషా కంటే గొప్పవాడు. ఎందుకంటే మనం యేసయ్య రక్తంతో మనం వెళితేనే వాళ్ళకి విడుదల. అప్పుడు దాకా వాళ్ళు నాథా నాథా ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. అందుకనే అపోస్తలులకు సింహాసనాలు ఇచ్చాడు కానీ మోషేకి ఏలియాకి ఇవ్వాల. మీకు అర్థమవుతుందా? ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుకే సింహాసనాలు ఇచ్చాడు. పాత నిబంధన పరిశుద్ధులైనటువంటి లేవీయులకే సింహాసనం ఇచ్చాడు. మళ్ళీ ఎవరికి ఇవ్వలేదు ఆయన. మరి అంత గొప్ప గొప్ప సేవ చేశారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని ఇట్లా చీల్చి అవతల పడేశారు, ఆకాశాన్ని చీల్చేశారు, అంటున్నావా? అగ్నిగుండాలని ఆర్పేశారు. గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. అయినా సరే ఏమి వాళ్ళకి సింహాసనం లేదు. ఎవరికి వచ్చిన సింహాసనం? అపోస్తలులకు దేవుడు 12 సింహాసనాలు ఇచ్చాడు. మనమందరం ఎవరంటే దేవుని సంఘము. అపోస్తలుగా పిలవబడిన వారు సియోనుకు ప్రతిష్ట వైరాగ్యం కలిగిన వారు సియోనుకు ఏజించబడతా ఉంటారు. పరలోకంలో 4 స్థలాలు ఉన్నాయి. అవి చెప్పకుండా ఏ రోజు మేము వాక్యం ముగించము. పెద్దకొస్తాడు బాధ అదే. ఎంత చెప్పినా ఏం చెప్పాలి? పరలోకం చెప్పాల్సిందే కదా. పరలోకములో పలు స్థలాలు ఉన్నాయి. నా తండ్రి అంట మీ స్థలం ఏదో ఒక్కసారి రిజర్వేషన్ చేసుకోవాలి. పరలోకంలో 4 స్థలాలు. 1 నూతన యెరూషలేము, 2 నూతన భూమి,
3 నూతన ఆకాశం, 4 సియోన్ యెరూషలేము అనబడిన స్థలం. మరి ఎక్కడికి వెళ్దాం మనం? నువ్వు చేసే పరిచర్య దేవుడు అంగీకరించాలి, నిన్ను కూడా దేవుడు అంగీకరించాలి. నువ్వు చేసిన పరిచర్య కూడా ఏం చేయాలి? దేవుడు నిన్ను కూడా దేవుడు అంగీకరించాలి. నువ్వు ఉండే స్థలం ఏంటి? నూతన యెరూషలేమా, సియోను స్థలమా, నూతన భూమి, నూతన ఆకాశమా? నూతన ఆకాశం పాత నిబంధన పరిశుద్ధులకు ఏమైపోయింది? రిజర్వేషన్ అయిపోయింది. మరి నూతన యెరూషలేముకి రావాలి. పెళ్లి కుమార్తె యొక్క సంఘం ఎక్కడ రావాలి? నూతన యెరూషలేముకి రావాలి. దేవుని దాసులు ఆయన ముఖ దర్శనాన్ని చూడాలి. సియోనుగా మార్చబడితే, ఒక ప్రతిష్ట వైరాగ్యం చేసుకుంటే దేవుడిని ఒక అపోస్తలుడిగా పిలిచి ఆయన ఎదురు కూర్చోబెడతాడు. నరకంలో 4 స్థలాలు. ఎన్ని? పాతాళము, అగ్నిగుండము, కటికి చీకటి, ఆహ్లాదం. ఎక్కడుందా? గౌరవించారు. గౌరవిస్తారు. పాతాళ నరకంలో 4 స్థలాలు. పరలోకంలో మన స్థలం ఏదో భూమి మీద ఉండగానే రిజర్వేషన్ అవ్వాలి. మీకు అర్థం కాదని చెప్తా. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి, కానీ ఎవరు పర్మిషన్ కావాలి? మున్సిపాలిటీ పర్మిషన్లో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. అక్కడ ఆయన ఏం చేస్తాడు? ప్లాన్ ఇస్తాడు ముందుగా. బెడ్రూమ్ ఒక సాట, కిచెన్ ఒక సాట, హాల్ ఒక సాట, పారిగడ ఒక సాట, ప్లాన్ ఇస్తాడు. ఆ ప్లాన్ ఇచ్చినప్పుడు ఏం చూసుకుంటాం మనం? ఇది బెడ్రూమ్ నాదే, ఈ బెడ్రూమ్ ఉంటాం, ఈ పిల్లలు ఉంటారు, 2 వస్తే కూర్చుంటారు. మనం ఎక్కడ కూర్చుంటావు? బెడ్రూమ్లో. మీ ఇంట్లో ఎక్కడ ఉంటావు? నువ్వు బెడ్రూమ్లో ఉంటావు కదా. పరలోకంలో మరి ఎక్కడ ఉండాలి? నువ్వు భూమి మీద ఉండగానే ప్లాన్ తీసుకోవాలి. ఈ స్థలం ఏదో ఒకసారి రిజర్వేషన్ సత్యం చూశాడంటే వాకింగ్ ఇవ్వడమే కానీ అని వాళ్ళు ఉన్నారు. ఒక భాస్కర్ ఫోన్ చేసి పరలోకం వెళ్తానంటావా అని. సంఘం 400 మంది. ఎంతమంది సంఘం? ఏసీ మందిరం. అందరూ ఏంటి? ఏసీ మందిరం 400 సంఘస్థులు. విజయవాడలో నడిబొడ్డులో ఉంది సంఘం. ఆయన ఫోన్ చేసి వాక్యం అంటాడు, పరలోకం వెళ్తానంటావా? మరి దేనికోసం ప్రయాసపడుతున్నా? 400 మంది విశ్వాసించిన ఆ యొక్క డబ్బులు తిని వాళ్ళకి ఎత్తు విషయాలు పెడతాను కూర్చున్నావా? నువ్వే పరలోకం వెళ్ళకుండా వాళ్ళు వెళ్తానంటావా? నీకు ఉపదేశం లేకుండా రేడికి పోతావు. అసలు వెళ్తానంటావా అని 2 గంటలకు పోయి చెప్తున్నాడండి. జాన్ బాబు నా దగ్గర ఉన్నాడు, మరదసాయి. వీడియో కూడా అండి, వీడియో సేవ కూడా ఎట్లా చెప్తున్నాడు అన్న. చూడు, నువ్వు ఏం చెప్పొచ్చావు? పనిలో పడుతున్నాడంటే ఏం చెప్పొచ్చావు అంటే నన్ను ఆయన నేనేం చెప్పాలి? పనిలో చెప్పించానంటే 2 గంటలు వేశాను. ఏమన్నాడు? పనిలోతో మరి దేనికోసం ప్రయాసపడుతున్నాం? మనం భూమి మీద ఉండగానే పరలోకం నిశ్చితి కలిగి ఉండాలి. మనం ఎక్కి బొంబాయి వెళ్ళాలి, ముందుగా ఏం చేసుకోవాలి? టికెట్ ఏమైంది? సీట్ అక్కడ కన్ఫర్మ్ అయింది. మరి మన పరిశుద్ధత, మన భక్తి, మన విశ్వాసం, మన యొక్క అభిషేకం, మన మీద ఉన్నటువంటి దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక నెరవేర్చబడేటప్పుడు మనకి సీట్ ఎందుకు కన్ఫర్మ్ కాదు అక్కడ? అయితే అవదా? మనకున్న విశ్వాసం, భక్తి, వైరాగ్యాన్ని బట్టి మన సీట్ అక్కడ కన్ఫర్మ్ అయింది. వెయిటింగ్ లిస్ట్లో ఉండొచ్చేమో రేపో మాపో, కానీ సీటు మాత్రం కన్ఫర్మ్ ఉండాలి. అది భూమి మీద ఉండగానే పరలోకంలో ఉన్న స్థలంలో ఎక్కడ ఉండాలి? యెరూషలేమా, నూతన యెరూషలేమా, నూతన భూమి, నూతన ఆకాశమా, సియోనా? అక్కడ రావాలంటే ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలి. దేవుని స్తోత్రం. ప్రతిష్ఠించుకో. నీ వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా నీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి లోపాలను ఏం చేయాలి? సరి చేసుకొని వస్త్రాధరణ, మాట తీరు, ప్రార్థన జీవితం, వెళ్ళే విధానం, వచ్చే విధానం, కూర్చునే విధానం, మాట్లాడే విధానం నేర్చుకుని వ్యక్తిగతంగా నిలబడగలిగితే ఒక కార్యం. పరిచర్య, గుడారంలోనే దేవుడి కొరకై ఇచ్చినటువంటి స్థలంలో నిలబడి పరిచర్యలో నిలబడుతూ ఉండాలి. మనం చేయాలి, విశ్వాసం చేత కూడా చేయించాలి. ఆ యొక్క ఉపదేశ పరిచర్య, ఉపదేశ క్రమం, ఉపదేశాన్ని నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి, చదువుకోవాలి. వాటి ప్రకారం పరిశుద్ధత కలిగి వాక్యాన్ని బోధించాలి.
కనుకనే ఉపదేశ క్రమం కూడా ఉంది. ఎట్లా పడితే అట్లా ఉపదేశానికి వెళ్ళకూడదు. ఒక్క మాట చదవండి, ముగిద్దాం. ఒకే మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం కింద వచ్చినానికి వస్తే, మోసపూరితమైనటువంటి మాయా ఉపదేశముల చేత అనే మాట చదవండి. ఎఫెసీ పత్రిక 4:12 కానీ కింద వస్తుంది. 14 వచ్చిన మాయా ఉపదేశముల చేత. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవు కలిపింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు ఉండక దేవునికి స్తోత్రం. మాయోపదేశములు ఉన్నాయి. బోధనలో 7 రకాల బోధలు ఉన్నాయి. 7 రకాల బోధలు ఉన్నాయి. అపోస్తల బోధే దేవుని ఏర్పాటైన బోధ. లోకంలో బోధలు వేరు, గొచ్చపోత బోధ వేరు, డబ్బుల కోసం బోధ. టైం లేదు నాకు. కనుక 7 బోధలు ఉన్నాయి. ఆ బోధలన్నీ జయించుకుంటూ ఒక్కసారి అప్పగింపబడిన పరిశుద్ధులకు బోధలో మనం నిలబడాలి. బోధ ఉపదేశ క్రమంలోకి రావాలి. ఉపదేశ క్రమం ఏం చేస్తుంది? పైన నాయకులు ఉంటారు, నాయకుడి పైన దేవుడు ఉంటాడు, నాయకుడి కింద సేవకులు ఉంటారు, సేవకుల కింద పరిచారకులు ఉంటారు, పరిచారకుల కింద బ్రదర్స్ ఉంటారు, బ్రదర్స్ కింద వెల్డర్స్ ఉంటారు. ఇలా పైనుంచి ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారం నిలబడగలిగితే ఉపదేశ క్రమంలో నిలబడగలుగుతావు. కనుక ఇవన్నీ కూడా సేవకుడికి అవసరం. సంఘం కొరకు ప్రార్థన చేయాలి, భారం కలిగి దేశం కొరకు ప్రార్థన చేయాలి, అనేకులకు ప్రార్థన చేయాలి. మాట వాస్తవమే. కానీ నీకు ఇచ్చిన దర్శనం కోసం ఎక్కువగా చేయాలి. ప్రార్థన చేయాలి. అందరూ లేచి నిలబడదాం 1 నిమిషం. మాయోపదేశం మనుషుల ఉపదేశాలు కాదు, కల్పింపబడిన కథల వైపు కాదు. ఇప్పుడు దొంగ చెవులు వినే చెవులు కాలం వచ్చేసింది. ప్రతి పాస్టర్ లోకానుసరమైన కార్యాలతో నిలబడుతున్నాడు. కానీ మనం దేవుని కొరకు, పరలోకం కొరకు ఒక సంఘాన్ని, పెళ్లి కుమార్తె సంఘాన్ని, అలంకరింపబడిన పెళ్లి కుమార్తెను తయారు చేయాలి. రాగడలో గుంపు జనాంగాన్ని ఏర్చబడి గుంపుగా మార్చబడినట్లుగా మనము త్యాగము చేయాలి. మనం ప్రతిష్ఠ చేసుకోవాలి, అర్పణగా మారిపోవాలి. సంఘము పెళ్లి కుమార్తెగా మార్చాలి. నూతన ఆత్మల కొరకే భారం కలిగి ఉండాలి. వచ్చిన ఆత్మను దేవుని ఎదుట నిలబెట్టే విధంగా ఉండాలి. ప్రతి మనుషుల్ని సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని మన యొక్క ఉద్దేశమే ఉండాలి. ప్రార్థన చేద్దాం. మొదట మనం యేసుప్రభు వారిలాగా పరిశుద్ధులుగా నిలబడాలి, పరిచర్య చేయాలి, దేవుని రాకడ వరకు అప్పగించబడాలి. ప్రార్థన చేద్దాం. సేవకుడికి ఉండవలసిన లక్షణాలు ఆయన చేతుల్లో పాత్రగా వాడబడే పాత్రగా ఉండాలి. స్వసిత్తాన్ని చేయకూడదు. మీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టు, మీ సొంత ఆలోచనలు పక్కన పెట్టు. నీ ద్వారా ప్రజలు నష్టపోకూడదు, నీ ద్వారా దేవుని పని ఆగం చేయకూడదు. పౌలు తన జీవితంలో వాళ్ళలో ప్రయాణం చేస్తున్నాడు. పౌలు అంటాడు, ఇదిగో సహోదరులారా, దేవుని దూత రాత్రి నాతో మాట్లాడింది, మీ 270 మందిని కూడా అద్దరికి చేర్చే బాధ్యత నాదన్నాడు. వాడ బద్దలైపోయే సమయం వచ్చింది. అయినా సరే పర్వాలేదు, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ఆహారం తినండి అని రొట్టెలు ప్రార్థన చేసిస్తే అందరు ఆహారం తిన్నారు. మనము వారిని పోషించే విధంగా ఉండాలి, ఆకలితో చంపేవారిగా ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి సమయం. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవ, నీ వాక్కును నీ దైవ సేవకుల నుండి మాట్లాడు. ఎటువంటి పరిచర్య చేస్తున్నామో హెచ్చరికలతో కూడిన ఉపదేశాన్ని మీరు అందించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ చేతిలో ఘనమైన పాత్రగా వాడబడ్డని కృప దయచేయి. ఇంతవరకు ఒకవేళ మాకు మేమే నీ సేవ చేయడానికి స్వచిత్తంతో నిలబడ్డామేమో క్షమించండి. తీర్మానం చేసుకుని చుండగా ప్రభా, తీర్మానాన్ని బలపరిచి అయ్యా, ఇప్పటికైనా ఈ రోజైనా నీ పిలుపు కలిగి నీ మహిమ కలిగిన పరిచర్యలో యథార్థంగా నమ్మకంగా నీ కొరకు జీవించగలిగిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా.
సేవకులను బలపరిచినందుకు వందనా, మాట్లాడినందుకు వందనా, పరిశుద్ధాత్ముడ ప్రతి విషయాన్ని బయలుపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.